హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు బున్ను అండ్ మీ. ఏవండోయ్! రేపా, ఎల్లుండా శ్రీరామనవమి అనే కన్‌ఫ్యూజన్ మీ ఇంట్లో కూడా నడుస్తోందా? మా ఇంట్లో కూడా నడిచిందండి. అయితే మేము జనరల్‌గా ఫాలో అయ్యే పద్ధతేంటంటే, సూర్యోదయం టైంకి ఆ ఘడియలుంటే ఆ రోజే మాకు శ్రీరామనవమి. అంటే ఎల్లుండనమాట. సో, నేనే కాదండి మా కమ్యూనిటీలో అందరూ కూడా ఎల్లుండే జరుపుకుంటున్నాము. మరి శ్రీరామనవమి ఆర్ ఎనీ టైప్ ఆఫ్ పండగలప్పుడు మనకి లంచ్ టైంకి బాగా హడావుడిగా ఉంటాము. క్విక్ అండ్ ఈజీగా ఏమైనా రెసిపీ చేసేసుకుంటే ఫాస్ట్‌గా బావుండు, టేస్టీగా కూడా ఉండాలి అనిపిస్తుంది కదా! మరి నేను జనరల్‌గా పండగలప్పుడు చేసే ఒక కామన్ రెసిపీ ఉందండి. అదేంటో చెప్పనా? టమాటా పప్పు. అది కూడా ఆంధ్ర స్టైల్‌లో. మరి నా స్టైల్‌లో టమాటా పప్పు నేనెలా చేస్తానో చకచకా నా మాటల్లో చెప్పేస్తాను. మీరు టకటక నోట్ చేసుకొని చేసి చూడండి. తప్పకుండా వావ్! అంటారు. సీక్రెట్ టిప్స్ కూడా ఉన్నాయండోయ్! వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఫాస్ట్‌గా చెప్పేస్తా. ఫస్ట్ అయితే ఒక చిన్న కప్పు కందిపప్పు తీసుకోండి. మరీ చిన్నది కాదండోయ్! మనం రెగ్యులర్‌గా కాఫీ తాగుతాం కదా! ఆ కప్ అనమాట. శుభ్రంగా వాష్ చేసేసేయండి. ఒక 40 నిమిషాల పాటు నానబెట్టేసేయండి. అందులో 1కి 2 కప్పులు వాటర్ వేసి చక్కగా ప్రెషర్ కుక్కర్‌లో విజిల్స్‌కి పెట్టేసేయండి. ఈ స్టేజ్‌లో ఉప్పు, పసుపు, ఆయిల్ ఏమి యాడ్ చేయొద్దు. పప్పు సాఫ్ట్‌గా ఉడకాలనమాట. ఈ టైంలో ఏం చేస్తారంటే 4 బాగా పండిన టమాటాలు, 2 ఉల్లిపాయలు, 5 పచ్చిమిరపకాయలు, చిన్న ఉసిరికాయంత చింతపండు ఇవన్నీ రెడీ చేసుకోండి. చక్కగా శుభ్రంగా కడిగేసేసి కట్ చేసేసుకోండి. ఈలోపు పప్పు ఉడుకుతుంది కదా! కట్ చేసిన ముక్కలన్నీ కూడా పప్పులో వేసేయండి. ఇంకేముంది బేసిక్ మసాలాస్ సరిపడా ఉప్పు, పసుపు, కారం. నేను చెప్తానన్న సీక్రెట్ టిప్ ఏంటంటే పచ్చి వెల్లుల్లి రెబ్బలు 2 గాని, 3 గాని కచ్చాపచ్చాగా దంచేసి ఇక్కడ యాడ్ చేసుకోండి. చాలా బావుంటుంది. దాంతో పాటు పచ్చిగా ఉన్న కరివేపాకు, కొత్తిమీర కూడా కొంచెం కొంచెం వేయండి. మరీ ఎక్కువ వేయొద్దు. సరేనా? సో, ఇవన్నీ కూడా కలిపేసేసి ఉడికిన పప్పులో ఇంకొకసారి విజిల్స్‌కి మూత పెట్టేసేయండి. ఒక 2, 3 విజిల్స్ వస్తే సాఫ్ట్‌గా అంతా కూడా ఉడికిపోతుంది. మంచి ఘుమఘుమలాడుతూ ఉంటుందండోయ్! కానీ ఆ స్టేజ్‌లో తినలేం కదా! వేడి వేడిగా తాలింపేసుకోవాలి. మరి తాలింపులో గూడా ఒక సీక్రెట్ టిప్ ఉంది. మరేమీ లేదండి. మీ అందరికీ తెలిసిన టిప్పే. ఆయిల్‌తో పాటు నెయ్యి కూడా వేస్తా నేనైతే. ఒక స్పూన్ ఆయిల్ వేస్తే, ఒక స్పూన్ నెయ్యి వేసుకోండి. ఆవాలు, జీలకర్ర, మినపప్పు, మళ్ళీ 2 వెల్లుల్లి రెబ్బలు, ఎండు మిరపకాయలు, కాస్త కరివేపాకు, ఇష్టమైతే చిటికెడంత ఇంగువ వేసుకొని తాలింపు పెట్టుకోండి. అంతే టమాటా పప్పు రెడీ. పక్కన అప్పడాలు, వడియాలు ఉంటే నెక్స్ట్ లెవెల్ అంతే. అయితేనండి మా మమ్మీ ఈ మధ్య షుగర్ ఉంటే మంచిది ఐ మీన్ షుగర్ పేషెంట్స్‌కి మంచిదని చెప్పేసి కొన్ని మెంతులు వేస్తోంది తాలింపులో. నాకైతే ఇష్టం ఉండదు. మీలో ఎవరైనా మెంతులు ఫేవరెట్ అయితే మెంతులు కూడా యాడ్ చేసుకోండి. ఆ ఫ్లేవర్ వెరైటీగా బావుంటుంది. మరి నా స్టైల్‌లో టమాటా పప్పు మీరు కూడా ప్రిపేర్ చేసి ఈ పండక్కి అంటే ఎల్లుండి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఇలాంటి క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ నా నోటితో వినాలి అనుకుంటే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు నా కంటెంట్ జెన్యూన్‌గా నచ్చితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. బాయ్ అండి.